అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఏదైనా ఒక విషయాన్ని మీ ముందుకు తెచ్చాను అంటే అది 100% వాస్తవం అయితే తప్ప నేను మీ ముందుకి తీసుకురాను. ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని కీలకమైన వ్యక్తులతో మాట్లాడి సమాచారం సేకరించిన తర్వాతనే ఆ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. అందుకే నేను ఏ వీడియో చేసినా కానీ 100% జెన్యూన్గా ఉంటుంది. రానున్న రోజుల్లో అదే వాస్తవం అని మీరే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీ బరి తెగిచ్చేసింది. ఎంతకైనా తెగిచ్చేదానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుగుణంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. రఫా అంటే తప్పేంటి? రేపు 2029లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల్ని ఊసకోత కోస్తే తప్పేంటి? ఒక టీడీపీ నాయకత్వాన్ని కాదు, కార్యకర్తలను కానివ్వండి, టీడీపీకి ఓటేసిన వాళ్ళని కానివ్వండి, ఎవరినైనా సరే ఊసకోత కోస్తే తప్పేంటి అని ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలకి సపోర్ట్ చేస్తున్నాడు. రేపటి నుంచే రంగంలోకి దిగండి. ఎక్కడ టీడీపీ వాళ్ళు దొరికితే, ఎక్కడ జనసేన వాళ్ళు దొరికితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టండి, దాడి చేయండి, ఇంకా ఏమైనా చేయండి. ఇది ఆయన ఇచ్చినటువంటి ఇండైరెక్ట్ సందేశం. ఇది ఇప్పటి నుంచే కాదు, దాదాపుగా ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయో ఆ రోజు నుంచే వీళ్ళు ఒక పందాన్ని ఎన్నుకున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉండే శాంతి భద్రతల్ని అల్లకల్లోలం చేయాలి, సామాన్యుల మీద మన ప్రతాపం చూపించాలి, అబద్ధాలు ప్రచారం చేయాలి. మీకు ఒక వాస్తవాన్ని చెప్తాను. ఎవరైనా ఒక రౌడీ షీటరో లేకపోతే బజార్ రౌడీయో లేకపోతే సెటిల్మెంట్ చేస్తుంటాడు వాడు, లేకపోతే గంజాయి దొంగతనంగా అమ్ముకునేవాడు, లేకపోతే నాటుసారా అమ్ముకునేవాడు, వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించరండి. వీళ్ళు ఎప్పుడు కూడా సామాన్యుల్ని భయపెట్టాలి, మనల్ని చూస్తే అవతలోడు ఉచ్చబోసుకోవాలి, మన మీద వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లోనో ఎక్కడన్నో కంప్లైంట్ చేయాలి అంటే వాడు భయపడాలి అన్న విధంగానే వాడి బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా నేను అందరూ అని అనట్లేదు, కానీ దాదాపుగా 80% ఉండేది ఈ గంజాయి బ్యాచ్, ఈ బెట్టింగ్ బ్యాచ్, ఈ నాటుసారాయి బ్యాచ్, ఈ రౌడీ షీటర్లు, దొమ్మికోర్లు, దగాకోర్లు, పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు, పచ్చి అబద్ధాలని ప్రచారం చేసేవాళ్ళు, వీళ్ళే ఉండేది వైఎస్ఆర్సీపీలో 80%. వీళ్ళు ఒకవేళ టీడీపీలోకి వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. మొన్న ఎవడైతే ఆయన పల్నాడు పర్యటనలో ఆ ఫ్లెక్సీ కొట్టుకొని రఫా అన్నాడు, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడంట. కొద్ది కాలం పాటు ఆడు ఇమడలేక మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి వాడు దారి వాడు చూసుకున్నాడు. అదేవిధంగా వాళ్ళలో పరివర్తన కావడం అనేది దాదాపుగా జరగనటువంటి విషయం. ఏదైతే కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా జైలు జీవితం గడిపి వాళ్ళ మీద నమ్మకం కూడా ఉండదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో రకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపించినా కానీ ఎవడన్నా కొంచెం గిల్లితే వాళ్ళ వెనకటి గుణం వచ్చేస్తుంది. ఇట్లే వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చినా కానీ వాళ్ళు కొద్ది కాలమే ఇక్కడ ఇమడగలుగుతారు, తర్వాత మళ్ళీ వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంచుకున్న మార్గం ఏంటంటే 2029లో ఏదో అధికారం కోసం అయితే కానే కాదు. వాళ్ళకి తెలుసు మనం ఎలాంటి పరిస్థితుల్లో రేపు 2029లో అధికారంలోకి వచ్చే సమస్య లేదు. ఎప్పుడైతే మొన్న తల్లికి వందనం వచ్చిందో వాళ్ళు ఆ రోజు వరకు చివరి ఆశలున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వడు, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితికి తోడుగా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం అయితే జరగని పరిస్థితి. వాళ్ళు మెయిన్ పెట్టుకుండేండి, వాళ్ళు రూపొందించినటువంటి అమ్మఒడి, దాని పేరు మార్చి తల్లికి వందనం. వాళ్ళు ఒక బిడ్డకి ఇస్తే వీళ్ళు ఎంతమంది ఉంటే అన్నమందికి ఇస్తామన్నారు. ఆ పథకం మీదనే వీళ్ళు ఆశలు పెట్టుకునింది. ఇది అమలు కాదు అనుకున్నారు. వాస్తవంగా ప్రజలైతే సంక్షేమం చూసి ఓటేయలేదు. సంక్షేమం చూసే కనుక ఓటేసే పని అయితే, అంటే ఈ బటన్ నొక్కే కార్యక్రమాన్ని చూసే ఓటేసే పని అయితే మొన్న 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేవాళ్ళు. వాళ్ళు కావాలనుకున్నది ఏంటి? ప్రజలు స్వేచ్ఛ, స్వతంత్రం, ఈ రాష్ట్రం అభివృద్ధి. 90% పీపుల్ అది ఆశించే ఓట్లు వేశారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే మన కట్టుబట్టలు కూడా కుదవబెట్టేస్తాడు, అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ఇప్పటికే ఈ నియంత పాలనలో ఇమడలేక చచ్చిపోతున్నాము, ఇక మనకి స్వేచ్ఛ కావాలి అని కూటమికి ఇష్టమైన కష్టమైన
ఏ పార్టీ మీదైనా, జనసేన పార్టీ మీద కష్టం ఉన్నా, టీడీపీ మీద కష్టం ఉన్నా, బీజేపీ మీద కష్టం ఉన్నా మూకమ్మడిగా 164 స్థానాలు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి చిత్రహింస. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఐడెంటిటీ కోసం, అధికారం కాదండి, వీళ్ళ గుర్తింపు కోసం ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించబోతున్నారు. త్వరలో ఖచ్చితంగా జరగబోతుంది. వాళ్ళని చూస్తే ప్రజానీకం భయపడాలి. అలా భయపడితేనే మేము మనుగడ సాగించగలము అనేది వాళ్ళు దాదాపుగా ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించండి. ముఖ్యంగా వీళ్ళైతే మహిళల్ని టార్గెట్ చేస్తారు. ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రానున్న రోజుల్లో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఏదో ప్రజాస్వామ్యబద్ధం కదా, మనం ఏదన్నా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తే వాళ్ళు గగ్గోలు పెడతారు, ప్రజలు ఫీల్ అయిపోతారు, సింపతి వాళ్ళ వైపు వస్తుంది అనే దృక్పథంతో కానీ ఆ కోణంతో కానీ ప్రభుత్వం ముందుకెళితే ప్రజలు ఇబ్బంది పడతారు. అంతిమంగా వీళ్ళు దోపిడీ చేస్తారు, ప్రజల మీద దాడి చేస్తారు, ప్రజలకి నరకం చూపిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఎక్కడైతే వీళ్ళు ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడతారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీరు చూశారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యటనలు ఈ మధ్య కాలంలో ఎవరిని ఉద్దేశించి ఆయన పర్యటనలు చేశాడు? గంజాయి బ్యాచ్ని ఉద్దేశించి, బెట్టింగ్ బ్యాచ్ని ఉద్దేశించి. తెనాలి పర్యటన అయినా అంతే, పల్నాడు పర్యటన అయినా అంతే. అంటే ఆయన ఏ సందేశం ఇస్తున్నాడు? ఈ రౌడీ మోకల్ని రెచ్చగొడుతున్నారు. మీరు ఏమైనా చేయండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయండి. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలు స్వేచ్ఛగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం ఆయనకి ఇష్టం లేదు. ఏ రాష్ట్రంలోకైనా పెట్టుబడిదారులు రావాలంటే, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర శాంతి భద్రతలే ముఖ్యం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం జరగదు అనుకుంటేనే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలోకి వస్తారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క లక్ష్యం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని సర్వనాశనం చేయాలి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ఏదన్నా ఒకరిని వీలైతే వీళ్ళ సొంత మనుషులనో లేకపోతే ఇంకొకరినో ఒక ముఖ్యమైన వ్యక్తులను ఎవరినైనా ఇబ్బందులకు గురి చేసి దాన్ని సింపతిగా వాడుకోవాలి. మహిళల మీద దారుణాలకు ఒడిగట్టి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించేదానికి చూడాలి. ఇందుకోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంట్లో మహిళల్ని బలి చేసినా ఇక్కడ ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం లేదు. కాబట్టే నేను ఇప్పుడు చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలకు కూడా మీ సొంత బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముడిలాగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా భద్రంగా ఉండండి దయచేసి. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వీళ్ళ ముఖ్యమైనటువంటి లక్ష్యం మహిళలే. రేపటి నుంచి కావాలంటే చూసుకోండి. నేను ప్రభుత్వానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చెయ్యండి. ఎక్కడైతే ఈ రౌడీ ముక్కల కార్యకలాపాలు ఉన్నాయో, ఎక్కడైతే రెచ్చగొట్టే ధోరణితో ముందుకెళ్తున్నారో వీళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోండి. ప్రజల మద్దతు మీకు ఉంది. నేను గతంలో కూడా ఒక 3 నెలల క్రితం ఒక వీడియో చేశాను. ప్రజలకి ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే భయం పోలేదు. ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అంటే భయం పోవాలి. ఆనాడే ఈ రాష్ట్రానికి నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.